రాష్ట్ర బడ్జెట్ 2,50,000 కోట్లు. కేంద్ర గ్రాంట్లు రుణాలు 60,000 కోట్లని అంచనా. 25వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టబోతున్న ప్రభుత్వం అట. సో 2,50,000 కోట్లుగా డిసైడ్ చేయబోతున్నారట. క్వశ్చన్ మార్క్తోనే ఉన్నది, అంచనా అనమాట. సో రాష్ట్ర బడ్జెట్ ఈసారి నెక్స్ట్ లాస్ట్ వీక్లో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. మొన్నటి వరకు ఏం చెప్పారంటే మరి హెల్త్కి ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టలేదంటే ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు కదా, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. పూర్తి స్థాయి బడ్జెట్ వస్తుంది. అక్కడ మనం ఖచ్చితంగా వాస్తవాలే మేము పెడతాం. ఇష్టం వచ్చినట్టుగా ఈ అప్పులు వస్తాయి, ఆ అప్పులు వస్తాయి, ఆ రుణాలు వస్తాయి, ఈ రుణాలు వస్తాయి అని ఎక్కువ చేసి బడ్జెట్ చూపించామని చెప్పారు. సో అందుకు తగ్గట్టుగానే 2,50,000 కోట్లకే వీళ్ళు పరిమితం చేసినట్టున్నారు. కేసీఆర్ నుండి ఈసారి 3,50,000 కోట్లను నెంబర్ చదువుకుంటూ పోవడే కదా, ఏముంది అది అయ్యేదా పోయేదా, ఎవడని అడుగుతాడా? మరి బడ్జెట్ ఇంత చెప్పినావు, మరి ఖర్చు పెట్టింది ఇంత అని. మీరు కేసీఆర్ 10 సంవత్సరాల బడ్జెట్ లెక్కలు తీస్తే 80% మించి బడ్జెట్ పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు. 80%. బడ్జెట్ అంటే ఒక 5%, 6% అటు ఇటు ఉంటుంది. కొన్ని అనుకున్నవి రాకపోవచ్చు, అప్పులు కానీ లేకపోతే రుణాలు కానీ లేకపోతే ట్యాక్సులు కానీ అనుకున్నవి రాకపోవచ్చు. ఒక 5-6% ల్యాప్స్ ఉంటుంది. 20-25% ఉంటుందా కేసీఆర్ హయాంలో ఉన్నది. ఆయన దిగిపోయేటప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,75,000 కోట్ల, ఆ పైన ఎంతో ఉన్నది. ఇప్పుడు జనానికి వాస్తవాలు చెప్పి ఇది వాస్తవ పరిస్థితి అని చెప్తే జనాలు ఏమనుకుంటారు? ఏదో ఆశలు పెట్టి పైకి లేపుతారు. వాళ్ళకి జనాలకు వచ్చేసరికి వాళ్ళకి ఏమీ రాదు. అప్పుడు నష్టపోయేది ఎవరు? అటు ప్రజలు నష్టపోతారు, ఇటు గవర్నమెంట్ నష్టపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖకు సూచించింది. ఆదాయ వ్యయాలపైన భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంత మేరకే కేటాయింపులతో రూపొందించాలి అని నిర్దేశించింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం 100% ఖర్చు చేయలేదని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక దృక్పథంతో పద్దు ఉండాలని ప్రభుత్వం సూచించినట్టుగా తెలుస్తోంది. గత 10 సంవత్సరాల్లో 2019-20లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5% ఖర్చయిందని శ్వేతపత్రంలో ప్రభుత్వం తెలిపింది. ఇది పర్ఫెక్ట్. అంటే కేవలం ఒకే ఒక్క సంవత్సరం, లాస్ట్ 10 ఇయర్స్లో. ఇక మిగతాదంతా ఈ సంబంధమే లేదు. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ 2,50,000 కోట్ల వరకు చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 25వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని అడిగినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఆమోదం తెలపగానే అధికారులు తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇందులో జనాలు ఏమీ కోరట్లే. జనాలు మాలాంటి వాళ్ళం ఒకటే అడుగుతున్నాం, ఎడ్యుకేషన్కి, హెల్త్కి ఎంత ఖర్చు పెడతారు అన్నదే ఇక్కడ పాయింట్. ఇంకా అంతకు మించి మీరు వేరే వాటికి తగ్గించి కొంత ఆ స్కీమ్స్ని కొంత డిలే చేసినా ఇబ్బంది లేదు. కానీ ఎడ్యుకేషన్కి, హెల్త్కి కనుక మీరు భారీ స్థాయిలో ఖర్చు పెడతామని ఒక ప్రకటన వస్తే అందరూ సంతోషిస్తారు. ఎందుకంటే కేసీఆర్ లాస్ట్ గవర్నమెంట్స్లో ఆయన పెంచింది 6%కి మించి ఆయన ఖర్చు పెట్టలే. 6% మించి ఖర్చు పెట్టలే. 6.5 6 ఎంతో సంథింగ్. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున వెంటనే రాష్ట్ర బడ్జెట్కు నిధుల కేటాయింపు పైన తుది రూపు ఇవ్వబోతున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలు కలిపి 60,000 కోట్లకు పైగానే ఉండవచ్చని ప్రాథమిక అంచనా. గత ఏడాది ఖర్చు 2,11,000 కోట్లట. ఇటీవలి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక ప్రకారంగా గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 సంవత్సరానికి 2,59,000 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా చివరికి రుణాలతో కలిపి 2,18,000 కోట్లే సమకూరింది. ఖర్చు 2,49,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తే 2,11,000 కోట్లే ఖర్చు చేసినట్టుగా తేలింది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 38,234 కోట్ల అప్పులు తీసుకోవాలని లక్ష్యం పెట్టుకుంటే 49,589 కోట్లు సేకరించింది. ఇలా లక్ష్యానికి మించి రుణాలు సేకరించిన ఆదాయం మాత్రం 2,18,000 కోట్లే ఉందని కాగ్ నివేదిక వివరించింది. సో ఇక్కడ కొంత అటు ఇటు అయిందనమాట వ్యవహారం. కేంద్ర గ్రాంట్లపైన స్పష్టత వచ్చాకే, సో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఏదైనా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. నిరుద్యోగ అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఉపాధి, ముఖ్యంగా ఈ స్కిల్ యూనివర్సిటీస్ కానీ ఈ ఉపాధికి సంబంధించే రంగాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి.